అవగాహనకి రావచ్చు. కానీ ఈ మూడు పెట్టుకునే ఓపిక తీరిక ఎవరికి ఉంది? దాంతో ఏమైపోతుంది, ఎట్లా కావాలంటే అట్లా అన్వయించుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు శాంతి భద్రతల గురించి ఇంతదాకా గొంతు చించుకున్న ఒక్క మీడియా రాస్తుంది. ఇదివరకు ఒక్క ఇన్సిడెంట్కి ఇప్పుడు సుబ్బారావు గుప్తాదే ఫుల్ పేజీ స్టోరీస్ వచ్చింది. లేదు అక్కడ ఏదో ఒక అబ్బాయిది మర్డర్ జరిగింది, అక్కడ తన అక్కని వేధించినందుకు, అందులో పార్టీది ఏమైనా ఉందా? అక్కని వేధించినటువంటి సంఘటన ఖచ్చితంగా దుర్మార్గమే. అదే సందర్భంలో ఆ కుర్రోడు ఎదురు తిరగడము, అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు వాళ్ళు, అది క్రైమ్. అంతే కదా. ఇప్పుడు మొన్న ప్రేమోన్మాది అట్లాగే ఇక్కడ ఒక అమ్మాయిని చంపాడు చూడండి, అట్లాంటిదే కదా ఇన్సిడెంట్. కానీ దాన్ని ఏ కోణంలో చూపించాం? వైసీపీ వాళ్ళు లేకపోతే జగనే చేయించాడన్న కోణంలో చెప్పాం మనం. అట్లాంటి విధమే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ప్రతి అంశంలో కూడా మీరు ఎలా ఆలోచించాలో మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. ఒక్కటే ఒక్క దురదృష్టం ఏంటంటే, ఇంకా ఆ చిప్పులు ఎలన్ మాస్క్ వాళ్ళు రెండే కనిపెట్టారట, ఇప్పటికి రెండోదే ప్రయోగిస్తున్నారు. మెదడులో ఒక చిప్ పెడతారట, అది ప్రస్తుతం పక్షవాతము లేకపోతే డెఫ్ అండ్ డమ్ ఉంటారు చూడండి, వాళ్ళకి పెడుతున్నారు. పెట్టి అంటే కంట్రోల్లో లేనటువంటి బాడీస్కి చిప్ పెట్టి వాళ్ళ ద్వారా యాక్టివిటీ చేపిస్తున్నారు. కంప్యూటర్ ద్వారా దాంట్లో ప్రోగ్రామింగ్ చేస్తే వాళ్ళు ఆ పని చేసేస్తారు.